రౌండ్ ఆఫ్ పర్యటన ఏదైతే జరిగిందో అది సుమారు 31 పైచిలుకు కోట్లు అంటే 31.5 వేల కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మరి పెట్టుబడుల లెక్క తీసుకొచ్చేటటువంటి దానికి గాను 19 ఎంఓయూలు ఈరోజు ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి కంపెనీలు ఇప్పుడు కాగ్నిజెంట్ లాంటివి ఆమ్జన్ లాంటివి తర్వాత ఇడిచిన చార్లెస్ స్క్వాబ్ ఆర్సీసీఎం కార్నింగ్ జాయిటీసు తర్వాత వివెంట్ ఫార్మా థర్మోఫిజర్ ఆరమ్ ఈక్విటీ ట్రైడింగ్ టెక్నాలజీస్ ఇట్లా అనేక సంస్థలతోటి సుమారు 19 ఎంఓయూలే మనకు అయిపోయినాయి ఆల్రెడీ. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ యొక్క దాంతో వచ్చేటటువంటి పెట్టుబడులతోటి మనము అదే సేమ్ 31,000 మందికి డైరెక్ట్గానే ప్రత్యక్షంగానే కొల్లులు రాబోతున్నాయి అనేటటువంటిది ఎంత గంటాపదంగా మనం చెప్తున్నామో. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మన అసెంబ్లీ సమావేశాల్లో మనం అందరం కూడా తీసుకున్నటువంటి కొత్త నిర్ణయము, దానికి జరిగినటువంటి భూమి పూజ అసలు అది అన్నిటికంటే పెద్దది. ఎందుకు అనంటే ఈ వస్తున్నటువంటి అన్ని కంపెనీలు కూడా రేపొద్దున ఒక నైపుణ్యం కలిగినటువంటి ప్రదేశంలో రేపొద్దున మనకి ఉద్యోగాలు కల్పించేటటువంటి దానికి కంపెనీలు ఉన్నప్పటికీ దొరకాలి అని అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ప్రజలు లేకపోతే విద్యార్థులు కూడా ఉండాలి. కాబట్టి దాంట్లో కూడా తెలంగాణ ఎక్కడ కూడా వెనక్కి పోకుండా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించినటువంటి రీతిలో స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాన్ని పెంచేటటువంటిగా అదే కంపెనీలు వచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అక్కడ నచ్చినటువంటి వాళ్ళని నైపుణ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్ చేసేటటువంటి విధానాన్ని ముందెవరు కూడా ఆలోచన చేయలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దాని ద్వారా కూడా ఉంటున్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీలలో కూడా చాలామందికి కొలువులు రాబోతున్నాయి. సో ప్రత్యక్షంగా ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లను ఇచ్చిన మాట మీద నిలబడుకుంటా మన నోటిఫికేషన్లు ఉంటున్నటువంటి దానికి ఉంటున్నట్టు చిక్కుముడ్లను తొలగించుకుంటూ వేలాది కొలువులు ఇచ్చేటటువంటిది ఒక దిశగా ముందుకు పోతున్నాం. అదే ప్రైవేట్ రంగంలో కూడా నైపుణ్యం విషయంకి వచ్చేసరికి కొంతమంది మన తెలంగాణ బిడ్డలైనా ఎవరైనా కూడా పిల్లలు వెనక్కిపోతున్నటువంటి దాంట్లో లేదు ససేమిరా దేశవ్యాప్తంగా కూడా నైపుణ్యంలో తెలంగాణ ఏడ కూడా తీసిపోయేటటువంటిది కాదు. కాబట్టి తెలంగాణ పిల్లలు నైపుణ్యంలో అగ్రగామిగా ఉంటున్నారు. కాబట్టి మీరు కావాలంటే ఇటుకి రండి, ఈడనే నైపుణ్యం యూనివర్సిటీ మేము పెడుతున్నాము అని చెప్పి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మరి ముఖ్యమంత్రి గారు పెట్టడము, కంపెనీలు అందులోకి రావడము, విజిటింగ్ ప్రొఫెసర్లకు వాళ్ళే క్లాసెస్ తీసుకోవడము. ఎక్కువ శాతం 60% కూడా దాంట్లో ఆబ్జెక్టివ్ ఉండదు, ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే ఏంటిది బుకిష్ నాలెడ్జే కాదు, అసలు నువ్వు దేని మీద అయితే నైపుణ్యం సాధిస్తున్నావు దాంతో నువ్వు మమేకమైపోయి చదువుకునేటటువంటి తీర్థనుల్ని తీసుకొచ్చినటువంటి దాన్ని యావత్ తెలంగాణ సమాజం స్వాగతించింది. దీన్ని పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకుంటున్నాయి. అరే ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం తెలంగాణ చేస్తుంది. మనమందరం పోతే ఒక పక్క సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ క్రైసిస్ నడుస్తూ ఉంది. ఎట్లా అంటే లేఆఫ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మందిని ఉంటున్నటువంటి కొలువుల్లో తీసేస్తున్నటువంటి వాతావరణంలో కూడా ఒక ముఖ్యమంత్రికి ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రానికి వనరులు పట్టుకొని రావడమే కాదు, నైపుణ్యంతో పిల్లల కొలువులు ఇప్పించాలనేటటువంటి ఉక్కు సంకల్పము మిగతాలకు లేదే. గతంలో వాతావరణం బాగుండి కొలువులు అందరికీ రికార్డు లెవెల్లో వస్తున్నాయి. కర్ణాటకలో రికార్డు లెవెల్లో కంపెనీలు వస్తున్నాయి, యూనికార్న్ కంపెనీలు మొదలవుతున్నాయి. వేలాది కాదు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపకంగా వస్తుందంటే కూడా ఎంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మాధ్యమాల్లో బ్యాండ్ బాజాలు కొట్టుకుంటా తర్వాత దాన్నే బ్రాండింగ్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏదైనా ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంత వాతావరణం సక్రమంగా ఉంటున్నప్పుడే మీరు చేసుకొని వచ్చినటువంటి ఎంఓయూలు ఎన్ని ఉండే, ఎన్ని వేల మందికి మీరు కొనుగోలు ఇచ్చినుండే. ఈరోజు ఏమనంటే హైటెక్ సిటీలో ప్రైవేట్ రోడ్ కట్టినటువంటి బిల్డింగ్లని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు చేసినటువంటి దాన్ని చూసిరా మేము చేసినటువంటి ప్రగతి అని చెప్తారు సిగ్గు లేకుండా. ఇగో ఈరోజు ఒక నిర్ణయం మనం తీసుకున్నాం, అట్లాంటి నిర్ణయాలు మీరు గిట్ట ఎప్పుడైనా తీసుకునిరా? ఇది మీరు చెప్పుండ్రి. నైపుణ్యానికి సంబంధించి ఒక యూనివర్సిటీ మనం కట్టినాం, నైపుణ్యాన్ని పెంపొందించడానికి నువ్వు ఎప్పుడైనా యూనివర్సిటీ కట్టినావా? సుమారు 7,000 పాఠశాలను రాష్ట్రంలోకి తీసేసినావు. కానీ అదే ఈ సర్కారు వీళ్ళు నేర్చుకునేటటువంటి పసిపిల్లల కాడికించి శ్రద్ధతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చరల్కి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా మన అసెంబ్లీ సెషన్స్లో మనం పెట్టినాం. టీచర్లకు సంబంధించినటువంటి కూడా డిఎస్సి ఎందుకు పోస్ట్పోన్ చేయలేదు అని అంటే మారుమూల ప్రాంతాలలో పసిపిల్లలు ఈరోజు వీళ్ళు ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మేము దానికి ఒప్పుకోము కాబట్టి మేము అన్నీ కూడా నేర్పిస్తాం అనేటటువంటి విషయంలో మరి దీంతో పాటుగా అంటే హమారా రాజు సంబంధించినటువంటి కంపెనీ బ్యాటరీ కంపెనీ కూడా మీరు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కేటీఆర్ అయితే హమారా రాజు సంబంధించిన బ్యాటరీ కంపెనీ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతుందని కూడా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఏంది దీనిలో ప్రభుత్వం వారికి సహాయక సహకారాలు లేవా? ఎట్లా? ఇప్పుడు ఒకటి ఈ ప్రభుత్వ వనరులని పొందాలనేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుకుంటూ తెలంగాణ బిడ్డలకు కొలువులు ఇస్తామంటే ఖండాలు దాటే పోయి ఆహ్వానాలు అందిస్తున్నాం మనం. అసొంటిది వచ్చి మేము ఇక్కడ పెడతామంటే ఎవరైనా నోటికాడు బుక్కను వదులుకునే పరిస్థితి ఉంటుందా? అయితే దాని వెనకాల ఉంటున్నట్టు కొంచెం దాని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కేటీఆర్ గారు చెప్పాలి. మరి ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేసిండో
అది ఎందుకు చేసి ఉంటాడు అని అంటే ఈ మధ్య పాపం ఎన్ని మాట్లాడినా కూడా పేల్తలేవు పెద్దగా. ప్రజలు చూసి ఆదరించేటటువంటి పరిస్థితులు అంతకంటే ఎక్కువ కనిపిస్తలేవు. ఎవరైనా కూడా ఇంకా పక్క రాష్ట్రంలో వండుకుంటా మనకాడ కంపెనీలు పెడతాము అని అంటే స్వాగతించేటటువంటిదే. ఎక్కడ కూడా ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఖండాలు దాటే ప్రపంచంలో ఉంటున్నటువంటి కంపెనీలనే రమ్మని అడుగుతున్నటువంటి నేపథ్యంలో సొంతోళ్ళని దూరం చేసుకునేటటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేయదు. కానీ గతంలో అక్కడ ప్రభుత్వము అనుకూలించేటటువంటి వాతావరణం లేకుండే అక్కడి నుంచి ఇక్కడ ఆలోచన చేసినటువంటి కంపెనీలు గిట్ట ఏదైనా ఉంటే అవి మరి ఈరోజు ప్రభుత్వాలు అక్కడ మారినాయి. వాళ్ళకి దగ్గర ఉంటున్నటువంటి ప్రభుత్వాలను గిట్ట కొత్త నిర్ణయాలను ఏంటంటే అక్కడికి తీసుకొని పోతే అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటుంది తప్ప మన నుంచి కాదు కదా. కాబట్టి కేటీఆర్ గారు ఇట్లాంటి చిన్న చిన్న మాటలతోటి మీకు ఉంటున్నటువంటి బ్రాండ్ కొట్టుకున్న పెద్ద బ్రాండ్ ఇమేజ్ని ఇంకింత కూడా దెబ్బ తీసుకుంటున్నా తప్ప అంతకుమించి ఏం లేదు. ప్రధానంగా చూసినట్టయితే మనకు 4.0 సంబంధించిన వర్షంతో ముచ్చర్ల కొత్త సిటీ రాబోతుంది. భారత యవనికపై ఒక పట్టణం రాబోతుంది. ఒక పట్టణ సృష్టికర్త కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజ్జం పోవడం జరిగింది. అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు కానీ, కంపెనీ సెక్టర్స్ కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ ఇవన్నీ ఎట్లా తెలంగాణ సమాజానికి ఉపయోగపడతాయి? ఒకటండి, గతంలో ఫార్మాసిటీ కోసం అని తీసుకుంటున్నటువంటి భూములని మనం ముచ్చర్ల అనేటటువంటిది మనం తీసుకొని వచ్చినాం. స్కిల్ యూనివర్సిటీ దాని గురించి మనం శంకుస్థాపనలు అక్కడ చేసుకున్నాం. అంతేకాదు ఫర్నిచర్ సిటీ అక్కడనే వస్తుంది, ఏఐ సిటీ అక్కడనే వస్తుంది. ఈరోజు నిష్ణాతమైనటువంటి అన్ని రంగాల్లో ఉంటున్నటువంటి కంపెనీలకు సంబంధించి కూడా అంతేందుకు హెల్త్ సిటీ కూడా ఈడనే వస్తుంది. ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడికైనా పోతే పలానా కాడ పోతేనే ట్రీట్మెంట్ అవుతుంది మనం అంటాం. అరే దీనికి ఇలాజ్ కావాలంటే ఇడికి కాదు పలానా హాస్పిటల్కి పోతేనే అవుతుంది అని అంటారు. ఆ బ్రాండ్ వాల్యూని హైదరాబాద్కి తీసుకొని వద్దాం అనేటటువంటి ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారు చేసిరు అని అంటే యావత్ ప్రపంచం కూడా వెల్కమ్ చేస్తారు. అందులో తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ యొక్క ఖ్యాతి పెరుగుతుందనంటే ఎవరైనా కూడా వెల్కమ్ చేస్తారు. అట్లాంటిది మీరు గతంలో చేసింది లేదు, చేసేటటువంటి వాళ్ళ కాలాల్లో కట్టెలు పెడతామనేటటువంటి మీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజలు హర్షించారంటున్న సాదిక్ గారు. నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నా. హైడ్రా అని చెప్పేసి ఈరోజు ఎప్పుడన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉంటున్నటువంటి ఆస్తులను కాపాడేటటువంటి యోచన గత ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందా? నాలాలు కబ్జాలు చేయబట్టే, మోరీలు కబ్జాలు చేయబట్టే, ఉన్నే మొత్తం కబ్జాలు చేయ. నువ్వు కొత్త కట్టినా అని చెప్పేటటువంటి సిటీలకి అవుట్స్కట్స్కి పోతే గచ్చిపల్లి అవతలకి పోతే చిన్నపాటి వర్షం వస్తే చెరువులు ప్రతిబింబించినాయి. అబద్ధం కాదు కదా. ఈరోజు మీరు చేసినటువంటి పాపాలను మొత్తం కూడా ఈరోజు అన్నింటినీ కూడా ఎట్లా అంటే కరెక్షన్ సిస్టమ్ జరుగుతూ ఉంది. ఇది వ్యవస్థనే మొత్తం మార్చాలి అంటే ఒక పాలసీతోటి మనం ముందుకు రావాలనేటటువంటి దాంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా దీంట్లో కొరియాలో మొత్తం హుండాయి సంబంధించిన కంపెనీ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్తో పాటుగా వరంగల్లో సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్క్లో టెక్స్టైల్కి కూడా రంగంలో పెట్టుబడి పెట్టాలని కూడా కొరియాలో కూడా ఒప్పందాలు జరిగింది. అంటే హైదరాబాదే కాకుండా వేరే జిల్లాలో కూడా విస్తరణ జరుగుతోంది అభివృద్ధి. దీన్ని ఎట్లా చూస్తారు? ఏదైనా కూడా ఒక మనిషికి చిత్తశుద్ధి ఉంటున్నప్పుడు పలానా కాడ పెద్ద కంపెనీలు ఉన్నాయి మనమే ఆడికి పోదామని చెప్పి 4 మెట్లు దిగడంలో తప్పు లేదని చెప్పి భావించిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వనరులు సమకూర్చడంలో మాత్రం ఖచ్చితంగా పెద్దపీట వేస్తుండనేటటువంటి దానికి ఆయన మొన్న పోయినటువంటి పర్యటన ఉదాహరణ. అంతకుమించి మనం ఏం చెప్తాం? నేను ఒకటే అంటున్నా, ఈ రాష్ట్రం బాగుండాలి, అది అభివృద్ధి చెందాలి అని అంటే కేవలం సంక్షేమాలు ఇస్తే మాత్రమే కాదు, విద్యా వైద్యాన్ని అందిస్తే మాత్రమే కాదు, ఇది అభివృద్ధి పదం కూడా ప్రపంచంలో కనిపించేది ఏంటిది రేపొద్దున అంటే హైదరాబాద్ మహానగరాన్ని మళ్ళీ 10 ఏళ్ళకి వచ్చి చూసేవారు గుర్తుపట్టలేకుండా అయిపోయేటటువంటి పరిస్థితికి మనం రాబోతున్నాము. మేము చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. అంతకంటే ముందేముండే ఔటర్ రింగ్ రోడ్ లోపట అని అంటే మూసీ కాలువలు మొత్తము ముంచేసుకొని దిగమింగుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు లోపలికేమో అర్బన్ అని అంటున్నాము, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకేమో RRR వరకేమో సెమీ అర్బన్ అంటున్నాం, దాని తర్వాత రూరల్ అంటున్నాము. దానికి దీనికి కనెక్టివిటీ కూడా కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లని మరి రేపొద్దున మనము అభివృద్ధి ఎట్లా చేసుకోవాలనేటటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అన్నిటినీ కూడా ఉత్తగానే రోడ్ వేసేసేస్తే సరిపోదు, రోడ్డు కింద వేయాల్సినటువంటి డ్రైనేజు, వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా ముందు చూపుతోటి రేపొద్దున వస్తే ఎంత సైజ్ ఆఫ్ డయా కావాలనేటటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల దాకా ముఖ్యమంత్రి గారు పట్టించుకొని ఈ నగరాన్ని ముందుకు తీసుకొని పోతుంటూ భవిష్యత్ తరాలకి సమస్యలు లేకుండా ఖ్యాతిని పెంచేటటువంటి దిశగా ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పనులు హర్షణీయం. అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటన పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం హర్షిస్తూ ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. అమెరికా ఫ్యూచర్ తెలంగాణ పరిచయం చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి దక్కుతుందని కూడా సామా రామారెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో హన్స్ నదీ అంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ అథారిటీతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత కొరియా సంబంధించిన బ్యూటీ ఇండస్ట్రీతో కూడా సమావేశం కాబోతున్నారు. LG, శాంసంగ్ లాంటి ఎలక్ట్రానిక్
ఐకానిక్ దిగ్గజ సంస్థలతో ఒక భేటీ అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు బయలుదేరబోతున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక శుభ పరిణామం అని కూడా చెప్తా ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఈ రోజుతో ముగుస్తుంది. సాయంత్రం బయలుదేరబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ఓ టు యు రత్న. థ్యాంక్ యూ సాదిక్.